महाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्ततं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवारासिं मशकीकृतवाराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये वरे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमदले वहैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वः शरैनं जहि रावणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। जय गोविंद। నిన్నటి రోజున వాల్మీకి భగవానుడు నారద మహర్షిని 16 గుణాలు చెప్తూ ఈ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా మానవుడు ఈ కాలంలో ఉన్నాడా అని అడిగారు. అడుగుతూనే ఈ విషయాన్ని నేను చాలా కుతూహలంగా ఉన్నాను వినాలని. కనుక ఇలాంటి గుణాలు కలిగినటువంటి మనుషుని గురించి చెప్పవయ్యా అని ప్రార్థించాడు. మనం చెప్పుకున్నాం నిన్న, ఋషి అంటే క్రాంతదర్శి అని, 3 కాలాలు తెలిసినటువంటి వాడు. అలాగే ఋషి అంటే జ్ఞానం యొక్క చివరి హద్దుని తెలిసినటువంటి వాడు, చేరినవాడు అనుకోండి. జ్ఞానం యొక్క చివరి హద్దుని చేరినటువంటి వాడు ఋషి అని చెప్పబడతాడు.
కనుక వాల్మీకి మహర్షి, అందులో ఋషి అంటేనే ఇలాగైతే మహర్షి అయితే మహాన్ ఋషి అన్నమాట, అందులో కూడాను చాలా ఉత్తమమైనటువంటి వాడు. కనుక 3 లోకాల యొక్క వృత్తాంతాన్ని తెలిసినటువంటి వాడు నారద మహర్షి కూడా. కనుక ఆ మహర్షి అయినటువంటి నారదుడు వాల్మీకి మాటలన్నీ విన్నాడు. ఇలాంటి గుణాలు కలిగినటువంటి మానవుని అడుగుతున్నామని చాలా సంతోషించాడు. చెప్తాను విను అని ప్రారంభించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఒకటి వచ్చింది. ఏమిటి అంటే, వాల్మీకి రామ వృత్తాంతం అంతా కూడాను తెలుసు కదా. ఎట్లా తెలుసండి అంటే, వాల్మీకి ఉన్నటువంటి రోజుల్లోనే రామచంద్రుడు ఉన్నాడు కదా. కనుక ఆ రామచంద్రుడు మళ్ళీ తన వాల్మీకి ఆశ్రమానికి కూడా వెళ్ళాడు. కనుక ఆ రాముడి యొక్క సంగతి ఆయనకి తెలియకుండా ఉండదు. ఇంకొకటి, అసలు ఆ రాజ్యం అంతా కూడా రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని చెప్తుంది మనకి రామాయణం. అయోధ్యనుట ఏ మూల చూసినా సరే రామ 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 అనేటువంటి వ్యక్తులేట. వాళ్ళు కథలుగా రామచంద్రుడి యొక్క కథను చెప్పుకుంటూ ఉండేవారట. అలాగే పరతత్వం అయినటువంటి రాముడు, రామభూతం, రాముడు అని చెప్పబడేటువంటి ఆయనే జగదభూత్ రామే రాజ్యం ప్రశాంత్. జగత్తంతా కూడాను రాముడి యొక్క నామమే వినిపించేదట. రాముడి గురించే కథలు చెప్పుకునేవారట. అలాంటి మరి లోకమంతా కూడాను రాముడి గురించి చెప్పుకుంటున్నప్పుడు వాల్మీకి మహర్షికి తెలీదా? మరి వాల్మీకి మహర్షి ఇలాంటి ప్రశ్నలు వేసేనేమిటి నారదుణ్ణి అంటే, నాయన వేదాంతాల్లో కానీ అనేక విద్యల్లో కానీ ఆయా గుణాలు కలిగినటువంటి వాడుగా తెలియబడేటువంటి వాడు ఎవరున్నారు అని అడగడం. అంటే ఆ పరతత్వం విష్ణువా, శివుడా, చతుర్ముఖ బ్రహ్మ, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్న వేశాడు. ఈయన అడిగింది ఏదో నారాయణుడి యొక్క గుణాలు ఇవి, నారాయణుడిలో ఇలాంటి గుణాలు ఉన్నాయా అని అడగలేదు. ఒక మానవుని గురించి అడిగాడు. ఆ మానవుడు కూడా ఇప్పుడు ఉండాలి అన్నాడు. కనుక ఆ మానవుడు ఇప్పుడు ఉన్నటువంటి వాడు, అతనికి ఇలాంటి గుణాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాడు. కనుక మరి ఆ మానవుడు విష్ణువు అయినా కావచ్చు, శివుడైనా కావచ్చు, బ్రహ్మ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. అందుకని రాముడి గురించి తనకి తెలిసినప్పటికీ కూడా ఈ గుణాలు కలిగినటువంటి వాడు రాముడో లేకపోతే ఇంకొకడు, ఈ విషయాన్ని లోకానికి కూడా తెలియచేయాలి కదా. ఆ ఉద్దేశంతో ఒక ప్రశ్న గురువు గారిని వేశాడనమాట. సరే, నారదుడు త్రిలోకజ్ఞుడు, అంటే 3 లోకాల్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఆయన. అందువల్ల 3 లోకాలు అంటే ఏం లోకాలు? భూలోకం, భువర్లోకం, సువర్లోకం. లేకపోతే విష్ణు పురాణంలో చెప్పబడినట్లుగా కృతకం, అకృతకం, కృతకాకృతకం అని 3 లోకాలు. అంటే ఇవే భూలోకం, భువర్లోకం, సువర్లోకాలనే ఈ పేర్లతో పిలుస్తారు. అంటే ఇక్కడ కృతకము అంటే ఏంటి అంటే, మొత్తం 7 లోకాలు కదా, సప్తలోకాలు అంటున్నాం కదా. ఈ సప్తలోకాల్లో ఏమిటివి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం. ఈ 4 లోకాల వరకు కూడా కృతకము అని పేరు. ఈ 4 లోకాలకి కృతకం అని పేరు. జనోలోకం ఉన్నది దానిపైన, ఆ జనోలోకానికి కృతకాకృతకము అని పేరు. ఆ తర్వాత సత్యలోకం ఉన్నది. అంటే ఇక్కడ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోకాలు, జనలోకం, తపోలోకం కూడా ఉంది. ఈ ఉన్నటువంటి లోకాలు కృతకాకృతకాలు అయితే సత్యలోకం అనేటువంటిది అకృతకం అని చెప్పబడింది. అంటే మొత్తం 7 అన్నమాట. ఇలా చెప్పబడినటువంటి ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో 3 లోకాలు,
మూడు లోకాల గురించి తెలిసినవాడంటే అర్థం ఏంటండి? ఆ లోకాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏమేంటి, ఎలా తయారు చేయబడ్డాయనే విషయం తెలిసినవాడని కాదు అర్థం. ఇక్కడ లోకాలు తెలుసంటే ఏంటి? లోకస్తు భువనే జనే. లోకము అనే శబ్దం ఇక్కడ ఏం చెప్తోంది? భువనంలో అంటే ఆ లోకాల్లో ఉండేటువంటి జనులను గురించి చెప్తోంది అన్నమాట. అందువల్ల లోక శబ్దం జనులైనటువంటి వాళ్ళు అంటే ప్రజలని గురించి అర్థాన్ని ఇస్తోంది కనుక ఇక్కడ ఆ ప్రజల గురించి తెలిసినవాడు. ఎవరండి ఆ ప్రజలు? మూడు రకాలుగా ఉన్నారు జీవులు. ఎవరు? బద్ధులు, ముక్తులు, నిత్యులు. కనుక బద్ధులు, ముక్తులు, నిత్యులు అనేటువంటి మూడు రకాలైనటువంటి జీవకోటి గురించి జ్ఞానం కలిగినటువంటి వాడు నారదుడు అని అన్నారు. అయితే అప్పుడు వాల్మీకి మహర్షి, నువ్వు అడిగినటువంటి గుణాలు అనంతాలయ్యా, నువ్వేదో 16 అడిగావు కానీ దానికి మళ్ళీ అనేకమైనటువంటివి ఉన్నాయి, పరంపరగా ఉన్నాయి, అనంతాలుగా ఉన్నాయి ఆ గుణాలు అని అన్నాడు. ఇవి నువ్వు అన్నట్లుగా సాధారణమైనటువంటి మానవుల్లో లభించేటువంటి గుణాలు కాదు. అలాంటి గుణాలతో కూడినటువంటి నరుడి గురించి నిశ్చయించి చెప్తాను, సావధానంగా విను అని ప్రారంభిస్తున్నాడు నారద మహర్షి. ఇక్కడ నిశ్చయించి చెప్తున్నాను అన్నాడు. ఏమిటి అంత నిశ్చయంగా ఎలా తెలుసు ఈయనకి? ఖచ్చితంగా ఇలాంటి వాడు ఇతనే అని ఎలా తెలుసు అంటే, ఈయన రామాయణాన్ని ముందే విని ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మ దగ్గర. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర శతకోటి ప్రవిస్తరమని 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి ఆ రామాయణాన్ని అంతటినీ కూడా చతుర్ముఖ బ్రహ్మ చెప్తే నారదుడు విని ఉన్నాడు. కనుక ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు రాముడు అనేటువంటి విషయం ఇతనికి తెలుసు. అందుకని ఈయన అడిగినటువంటి ప్రశ్నకి సులువుగా సమాధానం చెప్పాడు, నిశ్చయించి అని అంటున్నారు అన్నమాట. సరే సావధానంగా విను అని చెప్తున్నాడు. చెప్తూ మొట్టమొదట అంటున్నారు కదా, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఏమంటున్నారట ఇక్కడ? వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగింది 16 గుణాలే, కానీ నారదుడు మాత్రం ఆయన చెప్పింది 72 గుణాలు కలిగినటువంటి వ్యక్తిని చెప్తున్నాడు. అంటే ఇక అనంతమైన గుణాలు, కానీ 72 అంటే అధికంగా చెప్తున్నాడు అనమాట. అదిగో అందులో మొట్టమొదట ఏమంటున్నారట, ఇక్ష్వాకు వంశ ప్రభవో, నువ్వు అన్నావే ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, మానవుడే. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు రాముడు అని లోకమంతా కూడా కీర్తించబడేటువంటి వ్యక్తి, జనులందరి చేత కూడా కీర్తింపబడేటువంటి వ్యక్తి ఉన్నాడు. అలాంటి ఆ రాముడు ఎలాంటి వాడో చెప్తాను విను అని ప్రారంభించాడు. అయితే ఇక్కడ నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ అన్నాడు. అంటే ఏంటి ఈ శ్లోకానికి అర్థం ఏంటి? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాముని గురించి ప్రజలందరూ కూడాను విని ఉన్నారు. ఇతను నిశ్చయమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, నిశ్చితమైనటువంటి స్వభావం. ఇతని దగ్గర ఒకసారి సంకల్పం ఒకటి చేశారు అంటే దాంట్లో తిరిగి ఉండదు అన్నమాట. అలాంటి నిశ్చితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, మంచి కాంతి కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, లేదా సమస్త ప్రపంచాన్ని కూడా తన వశంలో ఉంచుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలవాడు అన్నారు. అంటూ మొట్టమొదటి ఏం చెప్పారు? ఇక్ష్వాకు వంశ ప్రభవ అన్నారు. ఏమండి, ఇక్ష్వాకు వంశంలోనే పరమాత్మ ఎందుకు అవతరించారు? రాముడై పరమాత్మ ఇక్ష్వాకు వంశంలోనే ఎందుకు అవతరించారు? జనకుడు మొదలైనటువంటి మహానుభావులు కూడా ఉన్నారు కదా అని అంటే, దానికి ఇక్ష్వాకు అంటే పరమాత్మకి ఇష్టంట. ఎందుకు ఇష్టంట? ఇక్ష్వాకు వైవస్వత మనువు యొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు అన్నమాట. ఆ ఇక్ష్వాకు వైవస్వత మనువు యొక్క పెద్ద కుమారుడు అవడం, ఈ ఇక్ష్వాకు చాలా కాలం నారాయణుడి గురించి తపస్సు చేశాడట.
ఆరాధించాట. ఆరాధిస్తే ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమాత్మ నారాయణుడు ఆయనకి సాక్షాత్కరిస్తే ఆయన్ని ప్రార్థించాట, నువ్వు నా ఇంటి ఆరాధనలో ఉండవయ్యా. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి అర్చామూర్తి అయినటువంటి రంగనాథుడిని ప్రసాదించాట ఇక్ష్వాకు మహారాజు. అదే ఇప్పుడు మనకి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు వారే అన్నమాట. ఇక్ష్వాకుకి ఇచ్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి అర్చామూర్తి కనుక ఆ అర్చామూర్తి రంగనాథుడిని ఆయన పొందాడు కనుక అదిగో ఆయన అంటే చాలా భక్తుడు కదా ఆయన. అలాంటి భక్తుడైనటువంటి వాడు కనుక అతని మీద ఉండేటువంటి పక్షపాతం చేత అదిగో ఆయన వంశంలో అవతరించాడు. నా భక్తుడు కదా, ఇలాంటి ఆయన చాలా పవిత్రుడు కనుక ఇతని వంశంలో నేను పుట్టాలి అని అనుకుని రాముడై పరమాత్మ నారాయణుడు ఇక్ష్వాకు వంశంలో అవతరించాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవ రామో నామ జనశ్రుత. ఆయన పేరేమిటి? రాముడు అని. ఆ ప్రజలందరూ విన్నారు ఆయన పేరు రాముడు అని. ఏమిటి రాముడు అంటే అర్థమే అంటే రమయతీతి సర్వాన్ గుణైరితి రామ. అన్ని గుణాల చేత కూడా లోకంలో ఉండేటువంటి ప్రతి వారిని కూడా రమింప చేయగలిగినటువంటి వాడు కనుక, అంటే ఆనందింప చేయగలిగినటువంటి వాడు కనుక అతనికి రాముడు అని పేరు వచ్చింది. రామో రమయతాం వరహ. రాముడు రమింప చేయగలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడు అన్నాడు. దీన్నే అగస్త్య సంహిత అనేటువంటి ఒక సంహిత చెప్తుంది. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేన అసౌ పరం బ్రహ్మాభిధీయతే. ఏమంటుందట, యోగులు అనంతుడు సత్యానంద స్వరూపుడు జ్ఞానస్వరూపుడు అయినటువంటి ఇతని అందే రమిస్తూ ఉంటారు, ఈ రాముడి అందే రమిస్తూ ఉంటారు అని అగస్త్య సంహితలో అనుగ్రహిస్తాడు. అంటే రాముడు చాలా కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు. ఆ గుణాలకి లోబడి లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆ గుణాలకి ఆనందిస్తారు. రాముడిని తలుచుకొని ఆనందపడిన వాళ్ళు ఎవరున్నారు అని అంటారు. అందువల్ల అలాంటి వాడు రాముడు. అతను ఇంకా ఎలాంటి వాడట? నియతాత్మ. నియతాత్మ అంటే ఏంటి? నియతమైనటువంటి స్వభావం కలవాడు. ఆ స్వభావం ఎప్పుడూ మారదట, ఒకే రకంగా ఉంటుంది. స్వభావంలో మార్పులు ఉండవు. మనమైతే ఇవాళ ఒక రకంగా ఉంటాం, రేపు ఒక రకంగా ఉంటాం. రేపు దాకా వద్దు, పొద్దున ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, సాయంత్రం ఒక రకం మన స్వభావాలు. కానీ రాముడి యొక్క స్వభావం ఎప్పుడూ మారదట, ఒకే రకంగా ఉంటుందట. అందుకని ఎప్పుడూ మారినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక నియతాత్మ. ఆయనే అంటారు నిర్వికారుడు అని అంటారు. అంటే వికారము లేనివాడు, పొందనివాడు అన్నమాట. నాస్య జరయ ఏతజ్జీర్యతే నవధేనాస్య హన్యతే. శరీరం ఉన్నది, ఈ శరీరానికి జర అంటే ముసలితనం అనేటువంటిది వస్తుంది. ఆ ముసలితనం చేత ఇతను శిథిలం అవుతాడు మామూలుగా లోకంలో ఉండేటువంటి మానవుడు. కానీ అసలు ఆయనకు ముసలితనమే శిథిలం అవడం అసలు లేదన్నమాట. కనుక పరమాత్మ అని చెప్పబడేటువంటి రాముడు శిథిలం అయ్యేటువంటి శరీరం కలవాడు కాదు, ముసలితనం వచ్చేటువంటి శరీరం కలవాడు కాదు, ఇంకొకళ్ళతో చంపబడేటువంటి వ్యక్తి కాదు. ఎవరండి? పరమాత్మ ఒక్కడైనా? అది జీవుడు కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. అవి ఉన్నటువంటి వాటిలో అపహత పాప్మ విజరో మృత్యు విశోక విచికిత్సు అపిపాస సత్యకామ సత్యక సంకల్ప అనేటువంటి గుణాల గురించి ఉపనిషత్తు చెప్తోంది. ఆ చెప్పేటువంటి వాటిలో అర్థం ఏమిటి అంటే పాపాలు లేనివాడు, అపహత పాప్మ విజర ముసల్తనం లేనివాడు,
అలాగే విమృత్యు అంటే మృత్యువు లేనటువంటి వాడు, విశోక శోకం అనేటువంటిది దుఃఖం అనేటువంటిది లేనివాడు, విజిగిత్సు అంటే ఆకలి లేనివాడు, అపిపాస దప్పికలు లేనివాడు, సత్యకామ సత్య సంకల్ప అంటే అతని యొక్క కామం కోరిక వ్యర్థం ఎప్పుడు కాదు, అతని సంకల్పం ఎప్పుడు వ్యర్థం కాదు. ఇది పరమాత్మకి ఉన్నాయి లక్షణాలు, జీవుడికి ఉన్నాయి. అందువల్ల అలాంటి వాడు కనుక పరమాత్మ నియతాత్మ. అయితే మనం కూడా అలాంటి నియతాత్మే. యథార్థంగా చెప్తే ఎప్పుడూ మారినటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే. ఇదే స్వభావం ఆయన అబాధం ఆత్మ అని. మనం కూడా ఎప్పుడూ మారినటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే యథార్థంగా. కానీ ప్రకృతి సంబంధం చేత మారిపోతున్నాం. ఆయనకి ప్రకృతి సంబంధం లేదు, ప్రకృతికి అతీతుడు కదా పరమాత్మ. అందుకని వికారం అనేటువంటిది ఆయన పొందడు. కనుక నియతాత్మ. రాముడు అలాంటి వాడయా అన్నాడు. మహావీర్యో ఇంకో లక్షణం చెప్తున్నాడు ఆయన. మహావీర్య అంటే ఏంటి? ఊహించరాని విచిత్రమైనటువంటి శక్తులు కలవాడు. ఊహించలేం మనం అసలు. ఇంత శక్తి కలవాడా అని ఆశ్చర్యపోదగినంత, ఊహించడానికి కూడా వీలు లేనంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, శక్తులు కలిగిన వాడు. ఏమిటవి అంటే మనకి ఉపనిషత్తు చెప్తోంది, పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. ఆ పరమాత్మ యొక్క శక్తి వివిధ రకాలుగా అనేక రకాలుగా చెప్పబడుతోంది అని అన్నారు. స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. స్వాభావికి మనకేదో వచ్చేటువంటి శక్తులేవో కొద్ది గొప్ప ఏదో సాధనలు చేస్తే శక్తులు పొందుతాం కాదు, ఆయనకి సహజంగా ఉండేటువంటి శక్తులు. జ్ఞానం బల క్రియ మూడు కూడా ఇవే. మూడంటే మూడు కాదు, ఇలాంటి వివిధైవ శ్రూయతే అనేకం ఉన్నాయి ఆయన యొక్క శక్తి అని ప్రమాణం చెప్తోంది కదా. అలాగా మహావీర్యో ఊహించరాని విచిత్రమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. ఇక నాలుగవది ద్యుతిమాన్ అన్నారు. ద్యుతిమాన్ అంటే ఏంటి? ప్రకాశము కలిగినటువంటి వాడు, అంటే ప్రకాశవంతుడు అన్నమాట. ప్రకాశవంతుడు అంటే స్వయం ప్రకాశకుడు. స్వయం ప్రకాశకుడు తనంతటి తానే ప్రకాశిస్తాడు, ఇంకెవరినో ఆధారం చేసుకొని ప్రకాశించేటువంటి వాడు కాదు. తానే ఇంకా లోకంలో అందరికీ ప్రకాశాన్ని ఇస్తాడు. అలాంటి అద్భుతమైనటువంటి స్వయం ప్రకాశుడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. జ్ఞానస్వరూపుడు అని చెప్పారు. అంటే జ్ఞానస్వరూపుడు అంటే ఎలాంటిదండి అంటే విజ్ఞాన ఘన ఏవ ప్రజ్ఞాన ఘన. విజ్ఞాన ఘన ఏవ ప్రజ్ఞాన ఘన అన్నారు. అంటే జ్ఞానపు ముద్ద. జ్ఞానపు ముద్ద మనం పొద్దున చెప్పుకున్నాం. పంచదార గడ్డ, ఉప్పు గడ్డ, దాంట్లో ఇంకేమీ లేదు. మొత్తం అంతా ఏ మూల ఎట్లా వెతుక్కున్నా కూడాను అది అదే కలిగి ఉన్నది. ఆ ఉప్పు లేకపోతే పంచదార, దాంట్లో ఇంకొకటి ఏది కలిసి కలవదు. అదో అలాంటి వాడు పరమాత్మ అన్నాడు. అంటే అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేనివాడు అని అర్థం అన్నమాట. మరి ప్రకాశం ఉన్నటువంటి చోటే కదా చీకటి పోయేది. కనుక ఆ ద్యుతిమాన్ అన్నారు. జ్ఞానమే ద్యుతి, జ్ఞానమే ప్రకాశం. పూర్తిగా జ్ఞానస్వరూపుడు కనుక ఆయన ప్రకాశవంతుడు, ఎప్పుడూ ప్రకాశంతోనే ఉంటాడు. ఆయనకి అజ్ఞానం అనేటువంటి చీకటి అంటదు కనుక. అందువల్ల ద్యుతిమాన్ అంటే ప్రకాశం కలిగినటువంటి వాడు. ఇక ఐదవ గుణం చెప్తున్నారు ధృతిమాన్. ధృతిమాన్ ధృతి కలవాడు అన్నారు. ధృతి అంటే ఏమిటి? నిరతిశయమైన ఆనందం కలిగిన వాడు. నిరతిశయమైన ఆనందం అంటే ఏమిటండి? ఇందులో అతిశయం ఏమీ లేదు, గొప్పతనం ఏం లేదు. ఇది గొప్పగా చెప్పుకోవడానికి కొంతమంది చెప్తారు, ఇంత ఆనందపడ్డాం అంటారు. అది గొప్ప కోసం చెప్పుకునేటువంటి. ఇక్కడ గొప్పతనం కోసం కాదు, సహజంగా అంత గొప్ప ఆనందం కలిగినటువంటి వాడు అన్నమాట. నిరతిశయమైనటువంటి ఆనందం కలవాడు. ధృతి అంటే ఆనందము. ఇక్కడ ఆనంద స్వరూపుడు అని.
ఏమంటే ధృతి అంటే ఆనందమా అంటే మనకి నిఘంటువు చెప్తుంది ఆ మాట. ధృతిస్తు తుష్టి సంతోష, తుష్టి సంతోష. ధృతి అంటే తుష్టి సంతోష, అర్థం అది చెప్తుంది కనుక అదిగో ఆ ధృతి అనేటువంటి పదానికి సంతోషం అనే అర్థమయ్యా. అదిగో ఆ సంతోషం. ధృతిమాన్ అంటే నిరతిశయ ఆనందం కలిగినటువంటి వాడు. అందుకే మనకి ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఆనందో బ్రహ్మ. ఆ బ్రహ్మ పరమాత్మ ఆనంద, ఆనంద స్వరూపుడు కనుక ధృతిమాన్ అంటే నిరతిశయమైన ఆనందము కలవాడు. వసీ అన్నాడు. వసీ అంటే ఏంటి? సమస్త ప్రపంచాన్ని కూడా తన వశంలో పెట్టుకోగలిగినటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? సర్వస్వామి. లోకానికి అంతటికి కూడా ఆయనే స్వామి అన్నమాట. అందుకే మనకి వేదం ఏం చెప్పింది? సర్వస్య వశీ సర్వస్యేశానః. సర్వస్య వశీ సర్వస్యేశానః అంటే అన్నిటినీ కూడా తన వశంలో కలిగినటువంటి వాడు. తన వశంలో కలిగిన వాడు కనుక తాను లోకానికి అంతటికి కూడా శాసకుడు అని చెప్పి సర్వస్యేశానః నియమించదగినటువంటి వాడు అంటే పరమాత్మ, ఈశ్వరుడు, శాసకుడు. అందువల్ల వశీ అనేటువంటి గుణం కూడా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి గుణాలు కొన్ని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారట? రాముడి యొక్క విగ్రహ వైలక్షణ్యాన్ని గురించి చెప్తున్నారు. ఆ రూపం అంటే ఆత్మగుణాలు చెప్పారు, శరీర గుణాలు చెప్తున్నారు. దివ్యమంగళ విగ్రహం గుణాలు. ఆ దివ్యమంగళ విగ్రహ గుణాల్లో ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే విగ్రహం ఎట్లా వస్తుంది? అవతరిస్తేనే వస్తుంది. పరమపదంలో ఉంటే పరమాత్మ ఈ లోకంలో దిగి వస్తేనే వస్తుంది. దానికి ఉపనిషత్తు చక్కని మాట తమాషగా చెప్పింది. సగుశ్రేయాన్ భవతి జాయమానః. పరమాత్మ అవతారాన్ని గురించి చెప్తూ సౌశ్రేయాన్ భవతి జాయమానః అంటే ఏంటి? ఇక్కడ దాన్ని చాలా చక్కగా వివరణ చేస్తారు పెద్దలు. ఏమంటారట? సవు అనేటువంటిది ఉంది కదా, సా ప్లస్ ఉ అన్నారు. ఆ పరమాత్మయే, సహా అంటే పరమాత్మ, ఆ పరమాత్మయే జన్మించినటువంటి వాడై శ్రేయఃప్రదుడవుతున్నాడు. అంటే ఈ లోకంలో ఆ పరమాత్మే అవతరించి జగత్తుకంతటికి కళ్యాణకారకుడు అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకంలో అవతరించింది ఎవరు? ఆ పరమాత్మయే. పరమపదంలో ఎవరైతే ఉన్నారో, జగత్ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి అవతరించి జగత్తు యొక్క శ్రేయస్సుకి కారణమవుతున్నారు. తర్వాత సబు శ్రేయాన్ అన్నారు కదా, శ్రేయాన్ ప్లస్ ఉ అన్నారు. అంటే పరమాత్మ జన్మ శ్రేయప్రదమే కానీ మరొక విధంగా ఉండదు. ఇప్పుడు మన జన్మ ఉన్నదనుకోండి, మనం పుట్టి లోకానికంతటికి మంచే చేస్తాము అని గ్యారంటీ లేదు. మన జన్మలు అలాంటివి. అందువల్ల మన జన్మ ఎప్పుడు కష్టం కలిగించవచ్చు, సుఖం కలిగించవచ్చు. కానీ భగవంతుడి యొక్క జన్మ జగత్తుకి శుభాన్నే కలిగిస్తుంది తప్ప చెడు కలిగించేటువంటిది కాదు. శ్రేయాన్ ఉ, శ్రేయస్సునే కలిగిస్తుంది. ఉకారం మళ్ళీ ఇక్కడ ఏవకారం అర్థం చెప్పుకుంటే ఆ పరమాత్మ యొక్క అవతారం శ్రేయస్సునే కలిగిస్తుంది, ఇంకొక రకంగా ఉండదు. జాయమానః ప్లస్ ఉ అన్నారు. ఉకారాన్ని అన్నిటికీ చేరుస్తున్నారు. జాయమానః అంటే పుట్టేవాడు అవుతున్నాడు. ఆ పరమాత్మే ఇక్కడ అవతరిస్తున్నాడు అంటున్నారు కదా. ఆ జాయమానః అంటే అర్థం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ జాయమానః ప్లస్ ఉ అంటే చేత పరమాత్మ పుట్టినవాడయ్యే శ్రేయస్పదుడు అవుతున్నాడు. అంటే అర్థం ఏంటి? పరమాత్మ ఏదో మాయ చేయడం లేదు. ఈ లోకంలో తాను జన్మించియే శ్రేయప్రదుడు అవుతున్నాడు.
దశరథ మహారాజుని తండ్రిగా స్వీకరించాడు, కౌసల్యమ్మని తల్లిగా స్వీకరించాడు, ఈ లోకంలో అవతరించాడు, జన్మించాడు. వాళ్ళిద్దరికీ కుమారుడు అని లోకంలో ప్రసిద్ధి పొందాడు. దేవకి వసుదేవులకి కుమారుడిని పొందాడు. జన్మించియే శ్రేయప్రదుడు అవుతున్నాడు. జాయమాన ప్లస్ పు అని, భవతి ప్లస్ పు అన్నాడు. అంటే ఏంటి? జన్మను పొందిన ఆ పరమాత్మయే శ్రేయప్రదుడు, శ్రేయప్రదుడు అయ్యే తీరుతాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఏ పరమాత్మ అయితే ఈ లోకంలో జన్మను పొందాడో ఆ పరమాత్మ శ్రేయప్రదుడు అయ్యే తీరుతాడు. ఇంకో రకం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఇన్ని రకాలుగా ఆ ఒక్క మాట వ్యాఖ్యానకర్తలు అద్భుతంగా అనుగ్రహిస్తారు. సౌశ్రేయాన్ భవతి జాయమానః అనేటువంటి వేదవాక్యం. కనుక ఇక్కడ అది చెప్తుంది శృతి. తంధీరా సహ కవయ ఉన్నయంతి స్వాతిలో మనసా దేవయంతః. దేవయంతః అంటే స్తుతిశీలురైనటువంటి వారు, స్తుతి చేయడమే స్వభావంగా కలిగినటువంటి వారు వాళ్ళను. అలా కేవలం వైదికమైనటువంటి ప్రసిద్ధే కాదు, లౌకికమైన ప్రసిద్ధి కూడా ఉన్నటువంటి వాడు రాముడు. వేదంలో చెప్పబడినటువంటి సౌశ్రేయాన్ భవతి జాయమాన అని చెప్తూ ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని వేదమే చెప్పడం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి జనైశ్రుత అన్నాడు కదా, ఆ జనుల చేత కూడా వినబడ్డాడు. ఎలా? గొప్పవాడిగా వాళ్ళు కూడా కీర్తించారు. కనుక అటు వైదిక పరంగాను ఇటు లౌకిక పరంగా కూడా గొప్పవాడైనటువంటి మనుష్యుడు రాముడు. ఇంకా ఇంకో శ్లోకంలోకి వచ్చి ఇంకా కొన్ని గుణాలు చెప్తున్నారు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. ఇక్కడ చూడండి తమాషా. ఒక్కొక్క ఆయన శరీరం దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తున్నారు. ఎలాంటిది? ఇది రాజు అవ్వడానికి, చక్రవర్తి అవ్వడానికి తగిందేనా అంటే చక్రవర్తిత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళ సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుంది దాని గురించి చూపిస్తున్నారు ఇక్కడ. అవన్నీ ఈయనకు ఉన్నాయా లేదా చూపిస్తారు. బుద్ధిమాన్ అన్నారు అంటే బుద్ధిమంతుడు, నీతిమంతుడు. వాగ్మి అంటే వాగ్మి అంటే ప్రశస్తమైనటువంటి వాక్కు కలిగినటువంటి వాడు. శ్రీమంతుడు, అలాగే శత్రువుల్ని సంహరించగలిగినటువంటి వాడు. విపులాంశుడు అంటే చాలా ఉన్నతమైనటువంటి మూపులు కలిగినటువంటి వాడు, భుజాలన్నమాట. ఆ బలిసినటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. అలాగే శంఖం లాంటి కంఠం కలిగినటువంటి వాడు. అలాగే చెక్కిళ్ళ పైభాగం ఏదైతే ఉంటుందో అది బాగా ఉన్నతంగా ఉన్నటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ ఆయన దివ్యమంగళ విగ్రహంలో ఉన్నాయట. ఒక్కొక్కటి వర్ణిస్తున్నారు, అదేమిటో చూద్దాం. బుద్ధిమాన్ అన్నారు. ఇవన్నీ ఆయనకున్నటువంటి వీటిలో సృష్టికి ఉపయోగపడేటువంటి గుణాలు కొన్ని చెప్పారు. ఇప్పుడు బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మి అని చెప్పారు కదా, ఇవన్నీ సృష్టికి ఉపయోగపడేటువంటి గుణాలు. ఆ తర్వాత దివ్యమంగళ విగ్రహానికి సంబంధించినటువంటి గుణాలు ఈ శ్లోకంలో 2 రకాలుగా కూడా ఉన్నాయి. సృష్టికి ఉపయోగపడేటువంటి గుణాలు మొట్టమొదటి చెప్తున్నారు. బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే అర్థం ఏంటి? సర్వజ్ఞుడు అన్నది. మంచి బుద్ధి కలిగినటువంటి సర్వజ్ఞుడు. మనకి వేదం చెప్తుంది ఎస్ సర్వజ్ఞ సర్వవిత్. ఎవడైతే సర్వజ్ఞుడై ఉన్నాడో, సర్వవేత్త అయి ఉన్నాడో వాడే పరమాత్మ అని చెప్తున్నాడు. కనుక రాముడు సర్వజ్ఞుడు, బుద్ధిమాన్. కనుక అంటే అర్థం ఏంటి? సర్వజ్ఞుడు అంటే లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ సామూహికంగా తెలిసినవాడు, ప్రత్యేకంగా కూడా తెలిసినటువంటి వాడు అన్నమాట. కనుక సర్వజ్ఞత్వం అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది? సృష్టికి ఉపయోగపడేది.
సర్వజ్ఞత్వం ఉంటేనే కదా సృష్టి చేయగలడు. ఏ జీవికి ఏ కర్మలు ఉన్నాయో ఆయనకు అన్నీ తెలిసి ఉంటేనే కదా జీవులన్నింటినీ కూడా సృష్టించి మళ్ళీ ఈ జన్మ ఇవ్వాలి, ఈ జన్మ ఇవ్వాలి, ఈ జన్మ ఇవ్వాలని అనుకోగలిగేది. ఆయనకేం తెలియకపోతే ఆయన ఏం చేస్తాడు? సృష్టి. కనుక సర్వజ్ఞుడు ఆయన బుద్ధిమాన్. ఇంకొకటి నీతిమాన్ అన్నాడు. ఇది సృష్టికి ఉపయోగపడేటువంటి గుణం. నీతిమాన్ అంటే అర్థం ఏంటి? మర్యాదవంతుడు అన్నాడు. మర్యాద తెలిసినటువంటి వాడు. మర్యాద అంటే ఏమిటి? ఇక్కడ మనకి వేదం చెప్తుంది, దాత యథాపూర్వమకల్పయత్. దాత బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ యథాపూర్వమకల్పయత్. ఇంతకు పూర్వం సృష్టి ఎలాగైతే చేశాడో మళ్ళీ అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఇంతకు పూర్వం చేసినట్లుగా ఇప్పుడు చేయడం ఏంటండి అంటే ఎప్పుడో చేశాడు ఆ సృష్టి అంటే ప్రతిరోజు సృష్టి చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు సృష్టి చేస్తున్నాడు. ప్రతిరోజు చేయడం ఏంటండి అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఒక్కరోజు కాలాన్ని ఎంత చెప్పుకున్నామండి? 1000 చతుర్యుగాలు. ఒక 1000 చతుర్యుగాలు ఆయనకి ఒక పగలు, ఒక 1000 చతుర్యుగాలు ఒక రాత్రి. అంటే 2000 చతుర్యుగాలు గడిస్తే ఒక రోజు అయింది. అంటే 1000 చతుర్యుగాలు. చతుర్యుగం అంటే 4 యుగాలు కలిపితే చతుర్యుగం అంటారు. కృత, త్రేత, ద్వాపర, కలి అని చెప్పబడేటువంటి 4 యుగాల్ని ఒక చతుర్యుగం అంటారు. ఇలాంటి చతుర్యుగాలు 1000 చతుర్యుగాలు అంటే 4000 యుగాలు ఒక పగలు అయింది. 4000 యుగాలు ఒక రాత్రి అయింది. ఎప్పుడైతే పగటి కాలం అని చెప్పబడేటువంటి 4000 యుగాలు గడిచిపోతాయో ఆయనకి నిద్ర వస్తుంది. మనకి ఇలాగనే సాయంత్రం అయితే మనకి నిద్ర వచ్చేస్తుంది, ఆయనకు కూడా నిద్ర వస్తుంది. అందువల్ల సృష్టి క్రమం ఆపేస్తారు. ఎప్పుడైతే ఆయనకి నిద్ర వస్తుందో అప్పుడు వెంటనే సృష్టి అంతటిని కూడా లయం చేసేస్తారు. ఎలా అయితే సృష్టించారో మళ్ళీ అలాగే అన్నిటినీ చేర్చేస్తారు. ఈ 3 లోకాలు దహింపబడతాయి. ముందుగా దహింపబడిపోయి అప్పుడు ఆయన నిద్రలోకి వెళ్ళిపోతారు. అలాగా ప్రళయం అంటారు దాన్ని. ఆ ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిన తర్వాత అవాంతర ప్రళయం అంటారు. అది పోతుంది, మళ్ళీ ఆయన నిద్రపోతారు. నిద్ర లేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభిస్తారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ప్రతిరోజు సృష్టి చేస్తున్నారు, ప్రతిరోజు లయం ఉంది. సృష్టి స్థితి లయాలు ప్రతిరోజు. అలా సృష్టి చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ధాత యథాపూర్వమకల్పయత్ అంటం చేత చతుర్ముఖ బ్రహ్మ ఇంతకు పూర్వంలాగానే మళ్ళీ సృష్టి చేస్తున్నారు అన్నాడు. అంటే క్రితం రోజు ఎలాగైతే చేశాడో ప్రళయం అయిపోయింది, మొత్తం నాశనమే, మళ్ళీ మరునాడు సృష్టి ప్రారంభించాలి. ఎలా చేస్తాడండి? ఎంతో పూర్వం ఎలాగైతే చేశాడో మళ్ళీ అలాగే చేసుకుంటాడు. అందువల్ల యథాపూర్వమకల్పయత్ అని చెప్పింది వేదం. ఏష సేతుర్విధరణ ఏష లోకానాం అసంభేదాయ అన్నది. ఏంటిట? ఒకదానికొకటి ఆయన సమస్త లోకాలని, గోళాలని, గ్రహాలని అన్నింటినీ సృష్టించిన వాడు పరమాత్మే కదా. అలా సృష్టించినటువంటి ఆ పరమాత్మ ఆయా లోకాల యొక్క మర్యాద దాటకుండా సృష్టించాడు. మర్యాద అంటే ఏంటి? హద్దు. అంటే ఇప్పుడు సృష్టించాడు. లోకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రహాలు లోకంలో. మనం గెలాక్సీ అని ఇప్పుడు వాళ్ళు మనం అందరూ చూస్తున్నారు. ఎంతో పూర్వం ఎప్పుడో చెప్పేసింది మన శాస్త్రాలు. అండ పిండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, బోలెడు. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటి బ్రహ్మాండాలని వాళ్ళ గెలాక్సీలో చూస్తున్నారు. చూసేటువంటి వీళ్ళకి కూడా ఎట్లా కనిపిస్తున్నాయి? అవి ఒకటి ఒకటి వాటి వాటి యొక్క స్థానాల్లో ఆ మర్యాదని దాటకుండా, ఆ హద్దుని దాటకుండా అలాగే ఉంటున్నాయి. అలాగే ఎన్ని రకాల గోళాలు, గ్రహాలు అన్నిటినీ సృష్టించినా కూడా ఏ ఒకటి ఒకదాన్ని తాకకుండా, ఏ ఒకటి ఒకదానిని కొట్టుకోకుండా
విడివిడిగా నిలిపేటువంటి ఒక మర్యాద పరమాత్మకి, హద్దుని దేని హద్దుని ఎలా ఉంచాలో అలాగే ఉంచగలిగేటువంటి వ్యక్తి ఆయన. మర్యాద ఈ లోకంలో మనం అంటుంటాం. ఈ మర్యాద అంటే ఏంటి? ఏదో సృష్టించినటువంటి క్రమబద్ధం ఏదైతే ఉందో అది ఒక మర్యాద. ఒక కట్టుబాటు నడపడానికి నీతి అనేటువంటిది ఉండాలి కదా. ఏదైనా ఒక దాన్ని సృష్టించేప్పుడు ఒక పద్ధతి ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అదిగోది మర్యాద. ఇప్పుడు చూడండి, లోకంలో మామూలుగా మనం చూస్తే మర్యాద అంటుంటాం. మర్యాద పురుషోత్తముడు రాముడు అన్నాం. మర్యాద పురుషోత్తముడు అంటే ఏంటి? తన హద్దు తెలిసి ప్రవర్తించేవాడు. తన హద్దుని దాటి ప్రవర్తించేటువంటి తత్వం అతని దగ్గర లేదు. తన హద్దులోనే ఎప్పుడు ఉంటాడు. అదే మర్యాద బాగా తెలుసండి. బాగా మర్యాద తెలుసు అంటే అర్థం ఏంటి? ఒక గృహస్థయి ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఒక అతిథి వచ్చాడు ఇంటికి వస్తే ఆయన పిలిచారు, పాద ప్రక్షాళన చేశారు, కూర్చోబెట్టారు, అరకే బాధ్యాలు ఇచ్చారు, సాంబార్ పెట్టారు, పడుకుంటారా, బట్ట వేస్తారు, పడుకోబెట్టారు. వీడు బయటికి వెళ్ళిపోయి ఇంట్లో చెప్పు, అబ్బా ఎంత మర్యాద చేశారండి, ఎంత మర్యాద అండి, ఎంత అద్భుతంగా మర్యాద చేశారు. ఏమిటి మర్యాద? ఆ గృహస్థాశ్రమ ధర్మం యొక్క హద్దుని దాటకుండా, ఆ గృహస్థాశ్రమ ధర్మంలో ఏది చేయాలో అది సక్రమంగా నిర్వహించడమే మర్యాద. హద్దు దాటి ప్రవర్తించడం చేయకుండా హద్దులో ఉండి తాను ప్రవర్తించడం అది మర్యాద. ఇప్పుడు చూడండి, ఒక మర్యాద పురుషోత్తముడు రాముడు. ఏమిటండి మర్యాద అంటే? తాను తనకన్నా చిన్నవాళ్లతో ఎలా ప్రవర్తించాలో, తనతో సమానమైనటువంటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో, తనకన్నా పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలిసినటువంటి వ్యక్తి. తనకన్నా పెద్దవాళ్ళ దగ్గర భయపడుతూ ఉండేవాడు. ఎందుకు భయపడాలి? గౌరవంతో, పెద్దలనేటువంటి ఒక గౌరవంతో. తనతో సమానమైన వాళ్ళు అనుకోండి, స్వేచ్ఛగా కబుర్లు చెప్తూ మాట్లాడుతూ. తనకన్నా చిన్నవారు అనుకోండి, వాళ్ళ మీద దయ చూపించేవాడు. ఇది ఉండవలసింది. అంటే ఆ మర్యాద ఎవరెవరితో ఎలా హద్దులో ఉండాలో అలా హద్దులోనే ఉండాలి తప్ప ఆ హద్దుని దాటి కనుక ప్రవర్తించామంటే అమర్యాదస్తులం అయిపోతాం. ఇది ప్రధానంగా కావాల్సింది. అందుకని రాముడు ఇవన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. తన ప్రవర్తనలో ఎక్కడా కూడా దోషం అనేటువంటిది రానివ్వకుండా జీవించినటువంటి వ్యక్తి. అందువల్ల బుద్ధిమాన్ తర్వాత నీతిమాన్ అని చెప్పారు. నీతిమాన్ అంటే మర్యాదవంతుడు. ఆ తర్వాత చెప్పారు వాగ్మి అంటే ఇక్కడ సృష్టికి ఉపయోగపడేటువంటిది నీతిమాన్ కూడా, మర్యాద తెలిసినవాడు. అందుకని గ్రహానికి ఏ విధమైనటువంటి కొట్టుకోవడాలో లేకపోతే ఒకదాని మీద ఒకటి పడేలాగా చేయడం కాకుండా దాని యొక్క హద్దులో నిలిపి జగత్తులో ఉండేటువంటి అనేకమైనటువంటి అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన మహానుభావుడు నీతిమాన్. వాగ్మి అన్నారు. వాగ్మి అంటే ఏంటి? ప్రశస్తమైనటువంటి వాక్కు కలవాడు. ప్రశస్తం అంటే శుభకరమైనటువంటి వాక్కు కలవాడు. అతను నోట్లో నుంచి ఎప్పుడు కూడాను అపశబ్దం రాదట. ఎప్పుడు అశుభం అనేటువంటిది పలకట్ట నోట్లో నుంచి. సరదా కూడా ఎప్పుడు అశుభం అతని పలకట్ట, ఎప్పుడు శుభకరమైనటువంటి మాట. అంటే తిట్టడాలు ఉండవు, నిందించడాలు ఉండవు, ఎవరినో అసూయతో అనేక రకాలుగా మాటలు అంటూ ఉండవు, పరుషవాక్కులు ఉండవు. ఏది చెప్పినా శుభం, వాళ్ళకి శుభం జరిగేది మాటలోనే ఉంటుంది. అలాంటి వాటిట ఆయన శోభన వాక్ అస్య అస్థితి వాగ్మి. శోభనమైనటువంటి అంటే ఏంటి? శుభకరమైనటువంటి వాక్కు కలిగినటువంటి వాడు, ప్రశస్తమైనటువంటి వాక్కు. అతను మాట్లాడాడు అంటే ఎవరైనా సరే అంగీకరించవలసిందే.
అలాంటి అద్భుతమైనటువంటి మాట కలిగించాడు. అంటే అర్థం ఏంటి? శుభకరమైనటువంటిది అంటే మేలు కలిగించేది, ఆనందాన్ని కలిగించేటువంటి మాటలే ఆయన నోట్లో నుంచి వస్తాయట. అందుకని వాగ్మి అని. ఇక్కడ వాక్కు అంటే ఏమిటండి? ఇంకొక శబ్దం ఉంది. వాక్ అంటే మాట, శబ్దం. దాంతోపాటుగా వాక్ అనేటువంటిది మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం, వేదానికి కూడా వాక్ అని పేరు. కనుక ఇక్కడ వాగ్మి అనడం చేత, వాక్కుని బాగా ప్రశస్తమైన వాక్కు గలవాడు అనడం చేత వేదాలన్నీ కూడాను అధ్యయనం చేసినటువంటి వాడు అని, వేదాలన్నింటినీ ప్రవర్తింపజేసిన వాడు అని అర్థం ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకి వేదం చెప్తోంది, యో బ్రహ్మాండం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని. ఎవరైతే పూర్వం బ్రహ్మని సృష్టించాడో, ఎవరు వేదాల్ని అతనికి అనుగ్రహించాడో అదిగో అతను సృష్టికర్త పరమాత్మ అంటుంది. ఎవరండి ఈ బ్రహ్మను సృష్టించింది? నారాయణుడే. ఆయన నాభికమలంలోంచి కదా బ్రహ్మ వచ్చింది. ఎవరైతే ఆ ఉన్నటువంటి బ్రహ్మగారికి వేదాలని అందించారో, ఎవరు అందించారండి? మత్స్యావతారంలో వేదాలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళినప్పుడు అదిగో ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చారు. మత్స్యావతారం వచ్చిందే దానికోసం. కనుక హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు అపహరించినప్పుడు, అపహరించే సముద్రంలోకి వెళితే ఇదిగో ఈ రూపాన్ని పొంది వెళ్ళి మత్స్య రూపంలో ఆ వేదాలన్నింటినీ కూడా మళ్ళీ తెచ్చి, కనుక మనకి పెద్దలు కూడా స్తోత్రంలో చెప్తారు, వేదాపహార. మనకి ఆళ్వందా స్తోత్రంలో గురుపాదక దైత్యపీడా అని వస్తుంది. అది అలా వేదాపహార అంటే చతుర్ముఖ బ్రహ్మ ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు, వేదాలు పోగొట్టుకున్నాడు. అందులో బ్రహ్మ పరమాత్మ అని చెప్పడానికి, ఆ పరతత్వంగా నిర్ణయం చేయడానికి అతనికి లేదు. అతనే కష్టాలు పడ్డవాడు, లోకంలో కష్టాల నుంచి పోగొడతాడు, ఆయన ఎట్లా పరుడవుతాడండి అనేటువంటి ఒక ప్రశ్నతో వచ్చింది. అలాగా ఎవరైతే అతనికి వేదాలు ఇచ్చారో, ఎవరైతే చతుర్ముఖ బ్రహ్మని సృష్టించాడో అతను కదా పరమాత్మ అని స్మృతి చెప్తోంది కదా. ఇదిగో ఈయనే పరమాత్మ, వాగ్మి. అలాగే శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అంటే అర్థం ఏంటి? సమృద్ధమైనటువంటి లీలా విభూతి, నిత్య విభూతి అనేటువంటి రెండు విధాలైనటువంటి విభూతుల యొక్క ఐశ్వర్యం కలవాడు శ్రీమాన్. శ్రీమాన్ అంటే అర్థం ఏంటి? సంపద కలిగిన వాడు, ఐశ్వర్యం కలవాడు అని అర్థం. కానీ ఈయన ఐశ్వర్యం ఏంటి? పరమాత్మది లీలా విభూతి, నిత్య విభూతి. లీలా విభూతి అంటే ఎక్కడ దాకా దాని హద్దు? విరజానదికి ఈవలి దాకా. విరజానదికి ఆవలి ఒడ్డున్నది నిత్య విభూతి. నిత్య విభూతి యొక్క పరిమాణం ఎంత? దీని యొక్క పరిమాణం ఎంత? మనకి వేదం చెప్పింది. ఒక పాదం లీలా విభూతి, 3 పాదాలు నిత్య విభూతి. పాదోస్య విశ్వాభూతాని విపాపస్యామృతం దివి. మనకు పురుష సూక్తం చెప్పి, పాదోస్య విశ్వాభూతాని, ఈ విశ్వంలో ఉండేటువంటి సకరమైనటువంటి విశ్వాలు అంటే గ్రహాలు అన్నీ కూడా కలుపుకుంటే, అంటే మనకి విరజానది దాకా, బ్రహ్మలోకం దాకా ఉండేటువంటివన్నీ ఒక పాదం. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. అమృతం దివి, నాశనం కానటువంటి లోకం, నిత్య విభూతి అన్నమాట. అదేంటిటా? 3 భాగాలు అంటే 3 పాదాలుగా అని మనకు ఇది మన పురుష సూక్తం అని చెప్తారు. అందువల్ల ఆ సమృద్ధమైనటువంటి లీలా విభూతి, నిత్య విభూతి అనేటువంటి 2 విధాలైనటువంటి విభూతుల యొక్క ఐశ్వర్యం, సంపద కలిగినటువంటి వాడు పరమాత్మ. అయితే ఇక్కడ శ్రీమాన్ అన్నారు కదా. శ్రీ అనేటువంటి శబ్దానికి ఇంకో అర్థం చెప్తూ, శ్రీహి కాంతి సంపదోర్లక్ష్మ్యాం.
సంపద అంటూ లక్ష్మి అనేటువంటి విషయాల్లో కూడా చెప్తున్నాను. అంటే ఏమేంటి వస్తున్నాయట? శ్రీ అనేటువంటి శబ్దానికి కాంతి అనే అర్థం ఉంది. శ్రీ శబ్దానికి కాంతి అనే ఒక అర్థం, సంపద అనే ఒక అర్థం, లక్ష్మి అనేటువంటి ఒక అర్థం. ఇవన్నీ కూడా అర్థాలు ఉన్నాయి శ్రీ శబ్దానికి. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి శ్రీమాన్ అంటే లక్ష్మి యొక్క అర్థంగా తీసుకున్నా, సంపద యొక్క అర్థంగా తీసుకున్నా, లక్ష్మి సంబంధం కలవాడని చెప్పొచ్చు, సంపద కలిగినటువంటి వాడు అని చెప్పొచ్చు, లేదా కాంతి కలిగినటువంటి వాడు అని చెప్పచ్చు. అలా శ్రీమాన్ నియమన సామర్థ్యాన్ని, లోకంలో ఐశ్వర్యం ఐశ్వర్యం అంటుంటారు. ఐశ్వర్యం అంటే ఏంటంటే డబ్బు అనుకుంటుంటాం మనం. డబ్బు కాదు ఐశ్వర్యం అంటే, నియమన సామర్థ్యం. ఇంకొకళ్ళు నియమించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఐశ్వర్యం అంటారు. అంటే పరమాత్మకు ఉంది కదా, సమస్త లోకాలని కూడా నియమించేటువంటి శక్తి ఉన్నది కనుక అతను శ్రీమాన్ అని చెప్పబడే శ్రీమంతుడు అన్నమాట. శత్రునిబర్హణ, శత్రునిబర్హణ అంటే శత్రూన్ తద్విరోధిన నిబర్హయతి ఇది శత్రునిబర్హణ. అంటే అర్థం ఏంటి? నిబర్హణ అంటే బర్హన్ని హింసాయామని హింసించగలిగినటువంటి వాడు, అంటే తన శత్రువుల్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి కలవాడు. శత్రు నిబర్హణ అంటే శత్రువుల్ని నాశనం చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ శరీరానికి శరీర సంబంధులైనటువంటి వాళ్ళకి నష్టాన్ని కలిగించేవాడు, ఆపద కలిగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా మనం శత్రువులు అంటాం. శత్రువులను ఎవరిని అంటామండి? శరీరానికి నష్టం కలిగించేవాళ్ళు, లేదా శరీర బంధువులు, శరీరానికి సంబంధించిన బంధువర్గానికి నష్టం కలిగించేటువంటి వాళ్ళని శత్రువులు అంటాం. ఇక్కడ ఒక తమాషా చూడండి. ఇప్పుడు పరమాత్మకి శత్రువులు ఎవరు అంటే మనం చెప్పుకున్నాం, శత్రువులు శరీరానికి శరీర బంధువులు. మరి ఇప్పుడు ఆయనకి శరీరానికి శత్రువులు ఎవరైతే ఉంటారో, కష్టం కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆయనకి శత్రువులు. ఇప్పుడు ఆయన శరీరం ఎవరు? మన అంటే చేతన అచేతన పదార్థాలు. అంటే చేతన పదార్థాలు ఆయన శరీరం అయినప్పుడు ఆయన శరీరానికి కష్టం కలిగించే వాళ్ళు ఆయనకి శత్రువులు. అంటే అర్థం ఏంటి? ఆయన శరీర రూపంలో ఉన్నటువంటి జీవకోటికి లేదా ప్రకృతికి కష్టం కలిగించే వాళ్ళంతా ఆయనకి శత్రువులే. అంటే ప్రకృతికి నాశనం కలిగించేటువంటి వాళ్ళందరూ ఆయనకి శత్రువులే. అందుకే కదా మరి హిరణ్యకశిపుడిని ఎందుకు చంపారు? భూమిని తీసుకువెళ్ళి హిరణ్యకశిపుడు వారు హిరణ్యాక్షుడిని ఎందుకు చంపారు? భూమిని తీసుకొని వెళ్ళి సముద్రంలో దాచేశారు. భూమి ఎవరు? ప్రకృతి ఎవరు? ఆయన శరీరం. కనుక దానికి కష్టం కలిగించినటువంటి వ్యక్తి ఎప్పుడైనా అతనికి శత్రువు అవుతాడు. అలాంటి శత్రువుని నాశనం చేయగలిగినటువంటి వాడు పరమాత్మ. అలాగే జీవకోటికి కష్టం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని నాశనం చేస్తాడు. మరి అలాంటి వాళ్ళే కదా కంసుడైతే, దుర్మార్గులైనటువంటి హిరణ్యకశిపుడైతే, ఇంకా అనేక మంది రాక్షసులు, వీళ్ళందరూ కూడాను లోకంలో ఉండేటువంటి జీవకోటికి హింస కలిగించారు. సాధువులైనటువంటి వాళ్ళందరినీ కూడా హింసించారు. ప్రజలందరినీ కూడాను అనేక రకాల కష్టాలు పెట్టి దుఃఖపెట్టారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి శత్రువులు అవుతారు. ఎందుకు శత్రువులు అవుతారు? ఆయన శరీరమే కనుక వీళ్ళందరూ. కనుక అలాంటి జీవకోటికి మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, లోకంలో ఉండే ప్రకృతి, చెట్టు చేమ కావచ్చు, దేనికైనా సరే కష్టం కలిగిస్తే ఆయన మాత్రం సహించడు. తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. అందుకని ఎవ్వరికీ కూడా కష్టం కలిగించకుండా జీవించు అని చెప్పడానికి కారణం అదే. అలాగా శత్రు నిబర్హణ అని. ఇంకా మళ్ళీ శత్రువులు 2 రకాలు ఉన్నాయి. బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు. బాహ్య శత్రువులు అంటే బయట ఉండేటువంటి శత్రువులు, మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు, పశువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ బయట ఉండేటువంటి శత్రువులు అంటే మన శరీరానికి, శరీర సంబంధులకి నష్టం కలిగించేటువంటి వాళ్ళు బాహ్యంగా ఉంటారు. ఇప్పుడు
అంతఃశత్రువులు అంటే అరిషడ్ వర్గాలు, కామ క్రోధ మద మాత్సర్య లోభాలు, దాంతోపాటు అహంకార మమకార, ఇవి కూడా మనకి నష్టం కలిగించేవి. శరీర సంబంధి కూడా ఎవడు ఇక్కడ? ఆత్మ, జీవుడు. ఈ జీవుడికి నష్టాన్ని కలిగించేటువంటివి అవుతున్నాయి, శరీరానికి నష్టం కలిగించేవి అవుతున్నాయి. కనుక అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు, ఈ రెండు శత్రువుల్ని కూడాను జయించగలిగినటువంటి వాడు రాముడు. లోకంలో అందరూ బాహ్య శత్రువుల్ని జయిస్తారు, కానీ అదే కదా ప్రహ్లాదుడు అన్నాడు హిరణ్యకశిపుడితో, మూర్ఖులైనటువంటి వాళ్ళు బాహ్యంగా శత్రువులు ఎవరో ఉన్నారని వాళ్ళని జయించి నేను చాలా వీరుణ్ణి అని పొగుడుకుంటూ ఉంటారు, కానీ నిజంగా యథార్థంగా వీరుడు ఎవరు అని అంటే అంతఃశత్రువుల్ని జయించిన వాడే. అంతఃశత్రువుల్ని జయించకుండా నాకు లోకంలో శత్రువులు ఎవరు లేరు అని విర్రవీగుతూ ఉంటారు వాళ్ళు, అసలు శత్రువులు నీలోనే ఉన్నాయి అనే విషయం తెలుసుకోరు అని ప్రహ్లాదుడు తన తండ్రికి పరోక్షంగా జ్ఞానాన్ని బోధిస్తాడు. అప్పుడే ఆయనకి చిర్రెత్తింది, బాబు నన్ను పట్టుకొని అజ్ఞాని అంటావు అని కోపం వచ్చింది. కనుక అంతఃశత్రువుల్ని ముందు జయించాలి, అది చాలా కష్టం. అందువల్ల ఈ రెండింటినీ కూడాను జయించినటువంటి వాడు పరమాత్మ. అందుకని ఏమంటుంది వేదం, ఏష భూతపతిరేష భూతపాల అన్నది. ఇతను భూతపతి, భూతాల లోకంలో ఉండేటువంటి జీవకోటికి అంతటికి కూడా పతి. భర్త అంటే అన్నిటినీ భరించేటువంటి వాడు. భూతపాల, లోకంలో ఉండేటువంటి సకల జీవరాశిని కూడాను పాలించేవాడు ఇతనే అని చెప్తాడు. ఇంతేకాకుండా అంతరాదిత్య విద్య అనేటువంటి ఒక విద్య చెప్తోంది. ఇప్పుడు చూడండి 2.5 శ్లోకాల్లో ఇప్పుడు చెప్పాం కదా, సృష్టికి ఉపకరించేటువంటి గుణాలు కొన్ని చెప్పాం. ఇప్పుడు ఆయన సౌందర్యాన్ని గురించి చెప్పేటువంటివి అది 2.5 శ్లోకాల్లో ఇప్పుడు చెప్తున్నారని దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటివి సృష్టికి సంబంధించిన, అంటే ఇప్పుడు దాకా అంటే బుద్ధిమాన్ అనేటువంటి గుణం దగ్గర నుంచి ప్రారంభించి ఇప్పుడు మనకు చివరిలో శత్రు నిబరహణ అని చెప్పేటువంటి గుణం దాకా సృష్టికి ఉపకరించేటువంటి గుణాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనకి అంతరాదిత్య విద్య అని ఉంది ఒకటి. ఆ విద్యలో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తారు. అలా వర్ణించినట్లుగా ఇక్కడ వాల్మీకి భగవానుడు, అదే మన నారద మహర్షి వాల్మీకి చెప్తున్నారన్నమాట 2.5 శ్లోకాల్లో ఆయన యొక్క అద్భుతమైనటువంటి విగ్రహాన్ని గురించి, దివ్యమంగళ విగ్రహాన్ని గురించి. ఏమున్నదండి అంతరాదిత్య విద్యలో అంటే అధయేషో అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే, హిరణ్మయ శ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి తస్యోదితి నామ స ఏష సర్వేభ్యః పాపేభ్యః ఉదేతి హవై సర్వేభ్యః పాపేభ్యో ఏవం వేద అని అంతరాదిత్య విద్య చెప్తోంది. ఇప్పుడు మనం కప్యాసం పుండరీకమేవ మక్షిణి మనం రామానుజుల వారి చరిత్రలో విన్న శబ్దాలు ఇందులో ఏం చెప్తుంది? ఆయన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తుంది. ఆ ఉన్నటువంటి దాంట్లో ఆయన హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ, ఆయన యొక్క మీసాలు, ఆయనకు ఉండేటువంటి జుట్టు అంతా బంగారపు రంగులో ఉంటుందిట. ఆప్రణఖ సర్వ ఏవ సువర్ణః అంటే ఆయన చివరి కాలు గోటి దగ్గర నుంచి శరీరం అంతా కూడాను సువర్ణపు రంగులో ఉంటుందిట. అలాగే ఆయన యొక్క నేత్రాన్ని వర్ణిస్తూ చక్కని విశాలమైనటువంటి కమలం లాంటి నేత్రాలు కలవాడు. ఇలా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎలాగైతే మనకి అంతరాదిత్య విద్య అనే వేదంలో ఒకటి వర్ణిస్తున్నదో అలాగే ఇక్కడ వర్ణిస్తున్నాడు మనకి వాల్మీకి మహర్షి. అదే నారద మహర్షి చెప్తున్నారు వాల్మీకి,
ఏమిటి అది? విపులాంశ అనేటువంటి ఒక గుణం చెప్పారు. విపులాంశ అంటే ఏంటి? విశాలమైనటువంటి స్కందములు కలవాడు. స్కందములు అంటే మూపులు, భుజశిరస్సులు అంటారు. భుజశిరస్సు అంటే ఏంటి? ఇదన్నా షోల్డర్స్ ఈ పైన ఉంటుంది, దీన్ని భుజశిరస్సు అంటారు, స్కందం అంటారు. అంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి స్కందాలు కలిగి ఉండడం. ఈ భుజాలు ఈ పైన ఇది చాలా ఉన్నతంగా బాగా పెద్దగా ఉంటే వాళ్ళు మహాపురుషులు అవుతారట. మహాపురుష లక్షణం అని చెప్తారు, సాముద్రిక శాస్త్రం చెప్తుంది. రాముడికి అలా ఉన్నతమైనటువంటి భుజాలు ఉంటాయట. ఇంకా సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందట? కక్ష కుక్షిశ్చ వక్షశ్చ ఘ్రాణ స్కందౌ లలాటిక సర్వభూతేషు నిర్దిష్ట ఉన్నతాస్తు సుఖప్రదా. అంటే ఏంటిట? చంకలు, కడుపు, వక్షస్థలం, ముక్కు, మూపులు, నుదురు ఏ ప్రాణికైతే అంటే ఏ జీవికైతే ఉన్నతంగా ఉంటాయో ఇవన్నీ అవి అతనికి సుఖాన్ని కలిగిస్తాయి. ఇది ఒకటి సాముద్రిక లక్షణం. అతనికి సుఖాన్ని కలిగిస్తుంది. అంటే సంకలు కానీ, కుక్షి అంటే కడుపు, కడుపు కూడా ఉన్నతంగా ఉండాలి. అంటే కొద్దిగా కడుపు ఉండాలన్నమాట, పొట్ట ఉండాలన్నమాట. మరీ పొట్ట లోపలికి పోతే దరిద్రుడు ఎత్తారు. మరీ పొట్ట లోపలికి వెళ్ళకూడదు, కొద్దిగా ఉన్నతంగా ఉండాలి. అందుకనే కృష్ణుడికి కూడా చిన్న పొట్ట, చిరుబొజ్జ అంటుంటారు చూసా, చిరుబొజ్జ ఉంటుంది అన్నమాట. అలాగే చిన్న పొట్ట ఉండాలి తప్పనిసరిగా. అయితే ఆ కడుపు, వక్షస్థలం, అలాగే ముక్కు కూడా ఉన్నతంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి బాగా. అలాగే లలాటిక అంటే ఇదన్నమాట, దీన్ని ఏమంటారు? నుదురు. ఆ నుదురు కూడా చాలా ఉబ్బుగా ఎత్తుగా ఉండాలి. అలాగే ఈ నుదురు, ఇవన్నీ కూడా మూపులు, ఇవన్నీ కూడాను ఉన్నతంగా ఉంటే అతను చాలా సుఖాన్ని పొందుతాడు, అతను మహారాజు అవుతాడు. చక్రవర్తి లక్షణాల్లో ఇదొకటి సాముద్రిక లక్షణం చెప్తోంది. కనుక రాముడికి విపులాంశ అని చెప్తోంది కనుక ఇప్పుడు విశాలమైనటువంటి మూపులు కలిగినటువంటి వాడు కనుక ఇతను మహారాజు, చక్రవర్తి అవుతున్నాడు అని ఆయన యొక్క సౌందర్యంలో ఆ ఒక లక్షణాన్ని మన దీని ప్రకారంగా చూపించారు. తర్వాత ఆయన మహాబాహు అన్నారు. మహాబాహు అన్నారు అంటే ఏంటి? గుండ్రంగా ఉండి బలిసినటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, చేతులు, పొడవైనటువంటి చేతులు, బలిసినవి గుండ్రంగా ఉంటాయి, బలిసి మంచి లావుగా దృఢంగా ఉంటాయి అన్నమాట. తర్వాత చెప్తారు ఆజానుబాహు అని అనేటువంటి విధానంలో చెప్పబడేటువంటి మహాబాహు అంటారు. ఇదిగో ఇప్పుడు దానికి కూడా సాముద్రిక లక్షణం చెప్తోంది. ఏమని చెప్తుంది? ఇలా గుండ్రంగా బలిసినటువంటి చేతులు ఉన్నటువంటి వాడు రాజు అవుతాడు. ఎలా చెప్తుంది? ఆజానులంబినౌ బాహు వృత్త పీనౌ మహేశ్వరే. అంటే ఏంటిట? మోకాలి వరకు వేలాడేటువంటి చేతులు ఉండాలి. ఆజానుబాహు అంటే అది అర్థం. మోకాలి దాకా ఉండే చేతులు, అంత పొడుగు ఉండాలన్నమాట చేతులు. ఆజానుబాహు అంటారు అది. అలా మోకాలి దాకా వేలాడేటువంటి చేతులు ఉండాలి. అవి గుండ్రంగా ఉండాలి, అంటే పైన గుండ్రంగా తేలి ఉండాలి. అలాగే బలిసినవై ఉండాలి. అలాంటి బాహువులు కలిగినటువంటి వాడు భూమిని పాలిస్తాడు అని సాముద్రిక లక్షణం చెబుతాం. భూమీశ్వరుడు అవుతాడట. కనుక ఇక్కడ మహాబాహువు అని చెప్పడం చేత గుండ్రమైన బలిసినటువంటి బాహువులు కలిగినటువంటి వాడు రాముడు అంటే తను చక్రవర్తి లక్షణాలు కలిగిన వాడు అని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి కంబుగ్రీవ అన్నారు. కంబుగ్రీవ శంఖంతో సమానమైనటువంటి కంఠం కలవాడు. ఒక శంఖాన్ని కనుక అలా నిలబెడితే
ఎలా ఉంటుందో ఆకృతి, కంఠం అలా ఉంటుంది. కంబుగ్రీవశ్చ నృపతిర్లంబకర్ణో అతిభూషణ. సాముద్రిక శాస్త్రం ఏం చెప్తోందిట? కంబుగ్రీవశ్చ నృపతి. శంఖం లాంటి కంఠం కనుక ఉంటే అతను నృపతి అంటే రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. లంబకర్ణో అతిభూషణ, బాగా పొడుగు చెవులు ఉన్నటువంటి వాడు మంచి ఆభరణాలు ధరిస్తాడు. పొడుగ్గా చెవులు ఉండే వాడు బాగా ఆభరణాలు ధరిస్తాడు అని చెప్తోంది సాముద్రిక లక్షణం. కనుక కంబుగ్రీవుడు అని పరమాత్మని చెప్తున్నారు. కంబుగ్రీవుడు అంటే కంబుగ్రీవం అంటే ఇంకొక రకమైనటువంటి ప్రమాణం కూడా చెప్తున్నది. కంబుగ్రీవం మనం కూడా గమనించాలి కదా. మరి శంఖం లాంటి కంఠం కలవాడంటే కనీసం అలా ఆ కంఠంలో చివరికి వచ్చేప్పటికే సన్నగా ఉండాలి, పైన లావుగా ఉండాలి. అలాంటి కంఠం కావాలి. దీంతో పాటుగా ప్రధానంగా ఏముండాలి? కంబుగ్రీవుడు అంటే రేఖాత్రయాన్విత గ్రీవా కంబుగ్రీవేది గజ్జతే అన్నాడు. కంబుగ్రీవుడు అంటే ఏంటిట? రేఖాత్రయాన్విత గ్రీవా అంటే ఏంటి? 3 రేఖలతో విరాజిల్లువాడు. అంటే గొంతు మీద, కంఠం మీద 3 రేఖలు ఉంటాయి, గీతలు, 3 గీతలు ఉంటాయి. గొంతు మీద కనుక 3 గీతలు ఉంటే దాన్ని కంబుగ్రీవము అని అంటారు. అంటే అర్థమైంది, శంఖానికి ఉంటాయి కదా గీతలు, అలా గీతలు మనకి కంఠం మీద కనుక ఉంటే కంబుగ్రీవుడు అని అంటారు. అదిగో రాముడికి అలా ఉంటాయట. అలా ఉన్నటువంటి వాడు రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. సరే అని చెప్తుంది ఒకటి. మహాహనుహు ఇంకొక లక్షణం చెప్తున్నారు. మహాహనుహు గొప్పమైనటువంటి హనువులు అంటే దవడలు కలిగినటువంటి వాడు. హనువు అంటే ఏంటిట? హనువు అంటే కపోలము యొక్క మీది భాగం అన్నారు. కపోలం యొక్క మీది భాగం అంటే పై భాగం. అధస్తాత్ చుబుకం గండ కపోలౌ తత్పరా హనువు అన్నారు. అంటే ఇక్కడ చూడండి, దానికి హనువు అనేటువంటి దానికి ప్రమాణం చెప్తున్నారు. పెదవి యొక్క కింది ప్రదేశాన్ని చుబుకం అంటారు. పెదవి యొక్క కింది భాగాన్ని చుబుకము అంటారు. చుబుకం అంటే ఏమిటి? గడ్డం, చుబుకం అంటారు దీన్ని. అలాగే భక్షించేటువంటి సమయంలో మనం ఏదైనా తింటూ ఉంటాం అనుకో, తింటూ ఉండేటువంటి సమయంలో చలిస్తూ ఉంటాయి, అంటే ఇలా కదులుతూ ఉంటాయి కదా, ఇవి ఇలా అలా తింటుంటప్పుడు కదులుతుంటాయి కదా. ఆ కలిగేటువంటివి కదిలేవి గండ కపోలాలు అంటారు. అంటే వాటిని చెక్కిళ్ళు అంటుంటాం, చెక్కిళ్ళు అంటాం. ఆ చెక్కిళ్ళ మీది పార్శ్వాన్ని లేదా వెనకటి పార్శ్వం, మీది పార్శ్వాన్ని కానీ వెనకటి పార్శ్వాన్ని కానీ హనువు అంటారు. హనువు అంటే అర్థం ఏంటి? దవడ. దవడ అంటే ఇదండి, పై భాగం కానీ లోపలి భాగం కానీ. లోపలి దవడ బయటి దవడ అంటుంటారు కదా, అదన్న దీన్ని హనువు అంటారు. హనువు అంటే వెలి దవడని హనువు అంటారు, బయట ఉండేటువంటి దవడని హనువు అని అంటారు. ఇక్కడ మాంసలౌతు హనూయస్య భవతస్త్వీషదున్నతే స నరో మృష్టమస్నాతి యావదాయుస్సుఖాన్విత. ఏమిటిట? ఎవరి యొక్క దవడలైతే బలిసినవై కొద్దిగా ఎత్తుగా ఉంటాయి, అంటే బుగ్గలు బుగ్గలు అంటుంటారు చూడండి, అదనమాట. ఆ బుగ్గలు బాగా ఎత్తుగా ఎవరికైతే ఉంటాయో ఆ మనిషి చక్కగా భోజనం చేస్తాడట. ఆ బుగ్గలు బాగా ఉంటే అతనికి భోజనం ప్రియుడు అనమాట. భోజనం బాగా చేస్తాడట. ఆయుష్ ఉన్నంత వరకు సుఖిస్తాడట. అతను జీవించినంతకాలం సుఖాన్ని పొందుతాడట అని శాస్త్రం చెప్తోంది. కనుక రామచంద్రుడు కూడా అలాంటి వాడు, మంచి బుగ్గలు ఉన్నటువంటి వ్యక్తిట. ఆయన కూడా అలాగా సుఖించినటువంటి వాడు, మంచి భోజన ప్రియుడు కూడా అన్నారు. సరే, తర్వాత ఇంకొకటి చెప్పుకుందా.
ఇంకొకటి ఏమంటున్నారట, ఇంకో శ్లోకంలో కొన్ని చెప్తున్నారు మళ్ళీ. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమ ఆజానుబాహు సుశిరాలలాట సువిక్రమ. ఇంకా ఎలాంటి వాడట అంటే రాముడి యొక్క వక్షస్థలం చాలా విశాలమైంది, ధనస్సు చాలా గొప్పదిట. అతని యొక్క మూకుల సంధి ఎముకలు ఉంటాయే అవి ఎప్పుడు పైకి కనిపించవుట. అతని యొక్క బాహువులు అంటే చేతులు మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉంటాయిట. అతని యొక్క శిరస్సు లలాటం కూడా అంటే నుదురు మంచి లక్షణాలు కలిగినవై ఉంటాయిట. నడక ఎంతో అందమైనటువంటిదిట అని, ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు అని రాముని గురించి నారద మహర్షి చెప్తున్నారు. ఇందులో మహోరస్కహ అన్నారు. మహోరస్కహ అంటే ఏంటి అంటే ఉరస్కహ అన్నమాట. ఏంటి అర్థం? ఉరం అంటే ఏంటి? వక్షస్థలం. మహత్ అంటే విశాలం. ఉరో యస్య అసౌ మహోరస్కహ. ఎవరికైతే విశాలమైనటువంటి వక్షస్థలం ఉంటుందో అట్లా అతన్ని మహోరస్కుడు అని అంటారు. అంటే విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. స్థిరం విశాలం కఠినం ఉన్నతం మాంసలం సమం వక్షో యస్య మహీపాల తత్సమో వా భవేన్నరః. ఇది మనకి సాముద్రిక శాస్త్రం చెప్తుంది. స్థిరమైనటువంటిది, విశాలమైనటువంటిది, కఠినమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది అంటే బాగా ఎత్తుగా ఉండేటువంటిది, బలిసినటువంటిది, సమమైనటువంటి వక్షస్థలం ఎవరికైతే ఉంటుందో అలాంటి మనిషి రాజు కానీ రాజుతో సమానమైనటువంటి వాడు కానీ అవుతాడు అని చెప్తోంది సామెతలు. అంటే ఇప్పుడు ఇక్కడ మహోరస్కహ అంటే విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. ఈ గుణాలన్నీ కూడా రాముడికి ఉన్నాయి, అందుకనే ఆయన చక్రవర్తి అయ్యాడు. అలాగే తర్వాత చెప్తారు మనకి రాబోయేటువంటి దీంట్లో రామాయణంలోనే పీనవక్ష తర్వాత శ్లోకంలోనే వస్తుంది. పీనవక్ష విశాలమైనటువంటి మంచి స్థిరమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి. తర్వాత మహేశ్వాస అని రాముడి యొక్క ఇంకో గుణాన్ని చెప్తున్నారు. మహాన్ విశ్వాసో ధనుర్యస్య అసౌ మహేశ్వాస. గొప్పదైనటువంటి విల్లు కలవాడు అన్నమాట అర్థం. గొప్పదైన ధనస్సు కలవాడు. విల్లు అంటే ధనస్సు, విశ్వాసం అంటే ధనస్సు. ఇక్కడ మహేశ్వాస అన్నారు కదా, విశ్వాస అని శబ్దం వచ్చింది కదా, అంటే అర్థం ఏంటి? ధనస్సు అని. గొప్ప విల్లు కలిగినటువంటి వాడు అంటే మంచి విలుగాడు. అంత పెద్ద ధనస్సు పట్టుకొని అతనికి బాణం వేయడమే జాగ్రత్తపోతే ఉపయోగం లేదు కదా. ఆ ధనస్సు ఎవడు పట్టుకుంటాడు? మంచి విలుకాడైనటువంటి వాడే పట్టుకుంటాడు. అంటే అంత ధనస్సు కలవాడు అనడం చేత మంచి విలుకాడు అంటే మంచి బాణం చక్కగా వేయగలిగినటువంటి వాడు. మరి అంత పెద్ద విల్లుని ఆ ధనస్సును పట్టుకున్నాడు అంటే అతని శరీరం కూడా దానికి తగినట్టుగా ఉండాలి. వాడు ఎంత ఉండి అంత పెద్ద విల్లుని పట్టుకుని ఉండేటువంటి వాడు కాడు. అతని శరీరం దానికి తగినట్లుగా ఉండాలి. అంటే ఇక్కడ ఎంత పెద్ద ధనస్సు పట్టుకున్నవాడు అంటే చేత ఆయన శరీరం యొక్క పరిమాణం కూడా చెప్పడం జరిగింది అని అంటున్నారు. మహేశ్వాస గూఢజత్రు అన్నారు. గూఢే మాంసలత్వేన అప్రకాశే జత్రుని అంశద్వయ సంధి గతాస్తిని యస్యాసౌ గూఢజత్రు అన్నారు. అంటే ఇక్కడ గూఢజత్రు అంటే ఏంటిట? ఈ భుజాలు ఉన్నాయి, బాగా బలిసి ఉన్నాయి. బాగా బలిసి ఉన్నటువంటి భుజాలు కలిగినటువంటి వాడు అవటం వల్ల మూపుల యొక్క సంధుల్లో ఉండేటువంటి ఎముకలు బయటికి కనిపించడం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఎముకలు కనిపిస్తుంటాయి. ఇది అంతా కూడా ఫిలప్ అయిపోయాయి. ఇప్పుడు ఎముకలు కనిపించవు కదా, అట్లా అన్నమాట. అంటే గూఢజత్రు అని అంటారు. అంటే ఏంటి?
ఆ ఉన్నటువంటి ఆ బలిసి ఉండడం చేత కనిపించనటువంటి మూపుల యొక్క సందులు కలిగినటువంటి వాడు, అంటే ఆ ఎముకలు కనిపించకుండా ఉండేటువంటి వాడు. స్కందో భుజశిరోంశో స్త్రీ సంధి తస్యైవ జత్రుని అని అమరం చెప్తోంది. సరే, ఇప్పుడు ఇంతకీ సాముద్రిక లక్షణం ఏం చెప్తోందిట? విషమైర్ జత్రుభిర్నిస్వా అతి సూక్ష్మైశ్చ మానవాః ఉన్నతైర్భోగినో నిమ్నై నిస్వాహ పీనైర్నరాధిపాః. మూపుల యొక్క సంధులు హెచ్చు తగ్గులై చాలా చిన్నవైతే వాళ్ళు దరిద్రులు అవుతారు. మూపుల యొక్క సందులు ఉన్నాయే, అది హెచ్చు తగ్గులుగా ఉండి, సమానంగా లేకుండా హెచ్చు తగ్గులుగా ఉండి చిన్నవిగా ఉన్నాయనుకోండి, ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయనుకోండి, వాడు దరిద్రుడు అవుతాడు. అదే బాగా బలిసి ఉన్నాయనుకోండి, వాడు రాజు అవుతాడు అని మనకి సాముద్రిక శాస్త్రం చెప్తారు. సరే, అరిందమహ అన్నారు అంటే శత్రువుని అణిచేసేటువంటి వాడు, లేదా వెనక్కి తిప్పి కొట్టగలిగినటువంటి వాడు. ఎవడైనా శత్రువు వస్తే దాన్ని నాశనం చేయగలిగినటువంటి వాడు, లేదా దాన్ని వెనక్కి తిప్పి కొట్టగలిగినటువంటి శక్తి కలవాడు. ఇక్కడ అరిందమహ అన్నారు కదా, అరి అనేటువంటి శబ్దం వచ్చింది. ఈ శబ్దానికి పాపము అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. అంటే ఏంటి? అరిందమహ అంటే పాపములు లేనివాడు అని అర్థం. దీని చేత ఈ శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరాన్ని, విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ప్రేమతో స్వీకరించిన వాడు అని అర్థం. పాపములు లేనివాడు అని అన్నాడు. మరి పాపాలు లేకపోతే ఇతను శరీరం ఎలా వచ్చిందండి? ఎలా అవతరించాడు ఈయన? అంటే పాపములు లేనివాడు అని చెప్పడం చేత ఇతని యొక్క జన్మ మన జన్మల్లాగా పాపాన్ని అనుభవించడం కోసం వచ్చింది కాదు. మరి ఎలా వచ్చింది ఈ జన్మ? ఇచ్ఛాగృహీతం. ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహు అంటారు. అంటే ఆయన ఇచ్ఛ చేతనే వచ్చింది. మనకి మాత్రం మన జన్మలు మన ఇచ్ఛ చేత రావు, మన కర్మ చేత వస్తాయి. అదనమాట. దీన్ని బట్టి అది తెలుస్తుంది అని అన్నారు. తర్వాత ఆజానుబాహు అన్నారు. అంటే మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉండేటువంటి చేతులు కలవాడు. సుశిరాహ అన్నారు. సుష్టు సమం వృత్తం ఛత్రాకారం శిరో యస్యాసౌ సుశిరాహ. అంటే అర్థం ఏంటిట? సమానమై గుండ్రంగా ఉండి ఛత్రాకారంలో ఉండాలి, అంటే గొడుగులాగా ఉండాలి. అలాంటి చక్కని శిరస్సు కలిగినటువంటి వాడు. శిరస్సు చూడండి, సమానంగా ఉండాలి, అది గుండ్రంగా ఉండాలి. అంటే చంద్రుడిలాగా గుండ్రనైనటువంటి ముఖం అండి అంటుంటారు. అలాగా గుండ్రంగా ఉండాలి. అది ఆ ఉన్నటువంటి కంఠం కూడా ఎలా ఉండాలి, మన శిరస్సు కూడా ఎలా ఉండాలి అంటే ఛత్రాకారం, గొడుగులాగా ఉండాలి. గొడుగు మనం పడితే ఎలా ఉంటుంది అలా ఉండాలి శిరస్సు, ఆ విధంగా ఉండాలి. అలాంటి చక్కని శిరస్సు కలిగినటువంటి వాట రామచంద్రుడు. సమవృత్త శిరాశ్చైవ ఛత్రాకార శిరాస్తదా ఏకఛత్రాం మహీం భుంక్తే దీర్ఘమాయుశ్చ జీవతి. సాముద్రిక లక్షణం చెప్తారు. ఎవరికైనా సరే సమానమైనటువంటిదై గుండ్రమైనటువంటిదై పెద్ద తల కలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఛత్రం యొక్క ఆకారం లాంటి శిరస్సు కలిగినటువంటి వాడు ఉంటే, అలాంటి వాడు ఏకఛత్రాధిపతి అవుతాడు. ఏకఛత్రాధిపతి అంటే అర్థం ఏంటి? ఏకఛత్రాధిపతి అంటే ఆ గొడుగు మళ్ళీ ఇంకొకళ్ళకి పట్టరు, అతనికి మాత్రమే పట్ట. అంటే అతనే రాజుగా స్థిరంగా ఉంటాడు తప్ప చక్రవర్తి లక్షణం అన్నమాట. అందువల్ల ఏకఛత్రాధిపతి అవుతాడట. అలా అయి భూమిని పరిపాలిస్తాడు. అంత మటుకైనా ఇలాంటి లక్షణం ఉన్నటువంటి వాడు దీర్ఘాయువు కూడా అవుతాడట.
వాడికి ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మరి రామచంద్రుడు చూడండి పరిపాలించాడు రాజ్యాన్ని పరిపాలించిన కాలం. దానికి ముందు ఇంకా దీర్ఘాయు, అలాగే ఏకఛత్రాధిపతి. మరి రాజ్యాన్ని అంతా భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు కదా. 11,000. ఏమండి తర్వాత సులలాట అంటే మంచి వెడల్పైనటువంటి నుదురు కలిగినటువంటి వాడు. ఈ రాముడు లక్షణాలన్నీ రాముడిలో కనిపిస్తాయి. ఆ దగ్గరికి చూస్తే మీకు తెలుస్తుంది. సులలాట అంటే అర్థం ఏంటి? మంచి వెడల్పైనటువంటి నుదురు కలవాడు. కొంతమంది నుదురు అసలు కనిపించదు, కానీ వెడల్పైనటువంటి నుదురు కలిగినటువంటి వాడు. అంటే లలాటం యొక్క చక్కదనం ఇందులో చెప్పబడింది. అర్ధచంద్ర నిభం తుంగం లలాటం యస్య సహ ప్రభువు అని. అంటే అర్ధచంద్రుడితో సమానమైన, అర్ధచంద్రాకారంలో ఉండాలట ఇది లలాటం. అలా సమానమైనటువంటిదై ఎత్తైన లలాటం ఎవరికైతే ఉంటుందో, చాలా ఉప్పుగా ఎత్తుగా ఉండేటువంటి లలాటం ఎవరికైతే ఉంటుందో అతను రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. ఇది అని లక్షణం చెప్తుంది. తర్వాత సువిక్రమ అన్న, శోభనో విక్రమ పదం విక్షేపో యశాసౌ సువిక్రమ. శోభనమైనటువంటి చాలా అందమైనటువంటి పద విన్యాసం ఎవరికైతే ఉంటుందో అతనికి పేరుట సువిక్రమ. అంటే అర్థం ఏంటి? అందమైన నడక కలిగిన వాడు. అందమైన నడక కలిగిన వాడు. ఏమిటి ఆ అందం నడకలో అంటేట సింహర్షభ గజ వ్యాఘ్ర గతయో మనుజామునే సర్వత్ర సుఖమేదంతే సర్వత్ర జయిన సదా అని సాముద్రిక లక్షణం చెప్తుంది. ఏంటిట? సింహం లాంటి నడక, వృషభం లాంటి నడక అంటే ఎద్దులాగా, ఏనుగు లాంటి నడక, పెద్ద పులి లాంటి నడక. అంటే 4 గతులు వచ్చాయి. గతి అంటే నడక, 4 గతులు. ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉంది కదా, చతుర్గతి. 4 గతులు కలిగిన వాడు. ఆ గతులు ఏంటంటే ఇవన్నీ: సింహంలాగా నడిచేవాడు, వృషభంలాగా నడిచేవాడు, అలాగే ఏనుగులాగా నడిచేవాడు, గజగమనం, వృషభగమనం, శార్దూల గమనం, సింహగమనం. ఏదో ఈ నడకలు అన్నమాట. ఈ నడకల్లో మనం శ్రీరంగంలో చూస్తాం. పెరుమాళ్ళని చేంజప్ చేసుకెళ్ళి ఈ నడకలు మనకి ధనుర్మాసంలో ఆ నడకలతో తీసుకుని వెళ్తారు అధ్యయనోత్సవాలకు, ఆ దర్శనం చేయొచ్చు. ఇలాంటి నడకలు కలిగినటువంటి మనుషులట అంతటా కూడా విజయాన్ని పొందుతారు. ఎక్కడైనా సరే విజయమే వాళ్ళని వరిస్తుంది. ఇలాంటి 4 రకాలైనటువంటి నడకలు కలిగినటువంటి వాళ్ళకి ఓటమి అనేటువంటిది ఉండదు, విజయం ఉంటుంది అని. అది ఇప్పటిదాకా మనం కొన్ని చూసాం. మిగిలినవి రేపు చూద్దాం. సర్వం సంకీర్తన చేస్తారా? అంతా కూడా చేస్తారు కదా. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण